ఓకే. ఇప్పుడు ఇందులో ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. ఆపరేటర్స్ అంటే ఏంటి? 3 టైప్స్ ఉంటాయి. యూనరీ, బైనరీ, టెర్నరీ. ఓకే. ఈ ఆపరేటర్స్ నుంచి మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే. ఓకే. ప్రోగ్రామ్స్ ఓకే. చూద్దాం ఒకసారి. ఏ నెగేషన్ బి. ఏ నెగేషన్ బి అంటే ఏంటి? సింగిల్ ఎలిమెంట్ యూనిట్ అంటే 1 ఆపరేటర్ ఓకే. ఏ వాల్యూ ఇప్పుడు బి వాల్యూ 4 టిక్ బి 4 వన్స్ అంటే 4 బిట్ 4 వన్స్ ఉన్నాయి ఓకే. అంటే దీని వాల్యూ ఎంత? 15. డెసిమల్ 15, బైనరీలో ఈ వాల్యూ ఉంది. దీన్ని ఏం చేశాను? ఏ నెగేషన్ బి అంటే ఏంటి? అప్పుడు ఏం రావాలి ఆన్సర్? 4 టిక్ బి 00000 ఇలా వస్తుంది. ఎందుకని? నెగేషన్ చేశాను దీనికి ఓకే. కానీ అవుట్పుట్ రాదు. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ 1111, బి వాల్యూ 111 ఇస్తాం. అప్పుడు ఏ వాల్యూ ఏ ఈక్వల్ టు నెగేషన్ బి అంటే ఏంటి? నాట్ చేయండి. బి వాల్యూని నెగేషన్ చేయండి ఓకే. నెగేషన్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఆన్సర్? 0000 వస్తుంది ఓకే. ఇప్పుడు దీని మీద ప్రోగ్రామ్ రాద్దాం ఓకే. చూడండి ఒకసారి ఓకే. ఇంటీజర్ మాడ్యూల్ ఏంటి? మాడ్యూల్ పేరు ఏంటి? మాడ్యూల్ నేమ్ ఏంటి? మాడ్యూల్ నేమ్ మై డిజైన్ ఓకే. మాడ్యూల్ నేమ్ మై డిజైన్ ఓకే. మాడ్యూల్ నేమ్ మై డిజైన్ ఓకే. నెక్స్ట్ ఇంటీజర్స్ ఏమి ఇస్తాం? ఇంటీజర్స్ అంటే అవే ఏ నెగేషన్ బి కాబట్టి సో బి వాల్యూ ఇద్దాం ఓకే. బి ఈజ్ ఈక్వల్ టు 4 టిక్ బి 4 వన్స్ ఓకే. అంటే ఏంటి? 4 బిట్ బైనరీ 4 బిట్స్ ఓకే. బైనరీ ఓకే. నెక్స్ట్ ఇంటీజర్ ఏ ఇద్దాం. ఇంటీజర్ ఏ ఈక్వల్ టు నెగేషన్ బి ఓకే. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇద్దాం. ఒకసారి చేద్దాం. ఒకసారి చూద్దాం. ఓకే సరే ఓకే ఓకే. ఇనిషియల్ బిగిన్. నెక్స్ట్ ఏంటి? ఇనిషియల్ అంటే బిగిన్ రావాలి ఇక్కడ. బిగిన్ ఓకే. ఇప్పుడు ఏంటి? డిస్ప్లే ఆపరేటర్స్ ఓకే. బిగిన్ అంటే ఎండ్ వచ్చింది ఇక్కడ. బిగిన్ నెక్స్ట్ ఎండ్ ఓకే. బిగిన్ ఎండ్ ఇంతవరకు మాడ్యూల్ నేమ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. నెక్స్ట్ ఇనిషియల్ ఒక టాస్క్ ని ఇనిషియల్ చేస్తాం. ఇనిషియలైజేషన్ ఓకే. బిగిన్ ఎండ్ డాలర్ డిస్ప్లే డాలర్ డిస్ప్లే ఏంటి వాల్యూ? బి వాల్యూ డిస్ప్లే చేద్దాం ఫస్ట్. పర్సంటేజ్ బి ఓకే. నెక్స్ట్ ఏంటి? డాలర్ డిస్ప్లే ఏ వాల్యూ డిస్ప్లే చేద్దాం. ఏ వాల్యూ ఏ ఎంత ఏ ఫార్మాట్ లో బైనరీలో ఉన్నాయి ఓకే. పర్సంటేజ్ బి ఓకే. బైనరీ ఫార్మాట్ లో బీని డిస్ప్లే చేస్తాం. బైనరీ ఫార్మాట్ లో ఏం డిస్ప్లే చేస్తాం ఓకే. దీని ఒకసారి రన్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? రన్ చేయగానే ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. రన్ చేయగానే బైనరీ వాల్యూ ఎంత ఉంది? 32 బిట్ ఇది ఓకే. 30 బిట్స్ అంటే ఫస్ట్ బైనరీ బి వాల్యూ ఎంత? 1111. ఇక్కడ మిగతా ఎన్ని ఈ స్పేసెస్ లో జీరోస్ వస్తాయి ఓకే. కానీ ఈ ఏ వాల్యూ ఎంత వస్తుంది? ఇది నెగేషన్ అయిన తర్వాత ఇవి జీరోలు వస్తాయి, ఇవి 1లు వస్తాయి. అప్ టు 30 బిట్ వరకు మనం కన్సిడర్ చేసింది ఇది మాత్రమే. ఎందుకని? ఇది నెగేషన్ ఆపరేషన్ జరిగింది ఓకే. రిజిస్టర్ అనేది 32 బిట్ ఓకే. ఇది మీకు ఎందుకు ఇలా వస్తుంది తర్వాత అర్థమైంది ఓకే. చేస్తా ఉంటే అర్థమైంది ఓకే. ఇప్పుడు ఇది మాత్రం చూడండి ఓకే. తర్వాత అర్థమైంది నెక్స్ట్ ఓకే. అంతే. సారీ ఇక్కడ నేను తప్పు రాశాను ఇక్కడ. ఏం డిఫైన్ చేయలేదు ఫస్ట్ మనం. ఏం డిక్లేర్ చేయకుండా రాయకూడదు. ఏం డిక్లేర్ చేశాను ఓకే. నెక్స్ట్ ఇక్కడ రాస్తాను. ఇప్పుడేంటి? ఏ ఈక్వల్ టు నెగేషన్ బి. ఎప్పుడైనా సరే చేంజెస్ ఉంటే ఇక్కడ రాయాలి. కాన్స్టాంట్స్ ఉంటే ఇక్కడ రాసుకో. కాన్స్టాంట్స్ కాదు ఇవి వేరియబుల్స్. దీని వాల్యూ వేరియబుల్ అవుతా ఉంటుంది. అందుకనే ఇక్కడ రాయలేదు ఓకే. ఇక్కడ రాస్తాను ఓకే. ఏ ఈక్వల్ నెగేషన్ బి ఓకే. దీన్ని రన్ చేయండి ఇప్పుడు వస్తుంది ఓకే ఆన్సర్ ఓకే ఓకే.